స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మొత్తానికి సినీ కార్మికుల ఆందోళన నిన్న ఇంకొంచెం ఉధృతం చేశారు. ఇంకా కొలిక్కిరాని పరిస్థితి. ఈరోజు మొత్తం అన్ని షూటింగ్స్ కూడా బంద్ చేశారు. సో మరి ఇటు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ని కలవడానికి వెళ్ళారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఏపీకి తరలించే కుట్ర జరుగుతుంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, దాదాపు ఈరోజు 8వ రోజు. వారం రోజులకి నిన్న కొలిక్కి వస్తుంది, ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఇంకా షూటింగ్స్ అన్నీ కంటిన్యూ అవుతాయేమనుకున్నారు. కానీ ఫెడరేషన్ నాయకులు మాత్రం ప్రొడ్యూసర్స్ చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళ వైపు నుంచి యూనియన్స్ని మొత్తం సపరేట్ చేసే కుట్ర జరుగుతుందని ఒకటి, ఇంకొకటి ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమని ఏపీకి తరలించే కుట్ర జరుగుతుందని ఇంకొకటి. ఇటు వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అక్కడ కందుల దుర్గేష్ గారిని కలవడం, ఈ ఫెడరేషన్ నాయకులు మేబీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలుస్తారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? మీటింగ్లో నేనున్నా. మీటింగ్లో పాపం 4 గంటలకు వాళ్ళు వచ్చారు. 72 మంది కార్మిక నాయకులు అందరూ వచ్చారు. భరతభూషణ్ గారు అధ్యక్షతన, నేను, చంద్రవారి శ్రీనివాసరావు గారు, సురేందర్ రెడ్డి గారు, చిన్న సినిమా నిర్మాతలు ఆల్మోస్ట్ అందరూ ఉన్నాం. చిన్న సినిమా నిర్మాతల పక్షాన అందరూ ఉన్నాం. మోహన్ గౌడ్, దేవిమోహన్ గౌడ్ అందరూ ఉన్నామండి. రవీంద్ర గోపాల అందరూ ఉన్నాం. ఇది పెద్దవాళ్ళు కూడా వస్తున్నారంటే వెయిట్ చేసాం. 1 గంట, 2 గంటలు, 3 గంటలు వెయిట్ చేసాం. వచ్చారండి. వచ్చి కూర్చొని వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు కూర్చొని చెప్తే అది సమంజసం అయ్యింది. ఇక్కడ ఛాంబర్ రూమ్లోకి వెళ్ళిపోయి మాది ఇది 1000 రూపాయల లోపున్న వాళ్ళకి 20%, 1500 లోపున్న వాళ్ళకి 15%. అది అంతవరకు ఎవరైతే యూనియన్ ఉంటే వాళ్ళకే పెంచుతాం, తక్కువ వాళ్ళకి పెంచాం అని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు మాకు చెప్పి ప్రెసిడెంట్ గారు చెప్పి ఇచ్చారు. ఛాంబర్ ప్రెసిడెంట్ గారు ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు చర్చలు అన్నాక ఎదుర్కొంటా కూర్చోాలి, ఎదుటి వాళ్ళని అవమానపరచకూడదు. 3 hours కూర్చోబెట్టి ఇది గిల్ట్ వాళ్ళు. ఒక వంశీ గారు బాధ, వంశీ గారు చెప్పారు, మేము కోట్లాది రూపాయలు దారి పోసేస్తున్నాం, 100 సంవత్సరాలు మేమే పోషిస్తున్నాం ఇండస్ట్రీని అన్న ఫీలింగ్ ఆయన తీసుకొచ్చారు. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్లో ఉన్నారు, తప్పులేదు దాంట్లో. కార్మికుల్ని మేమే పోషిస్తున్నాం, మేము లేకపోతే లాకపోతే ఉంటారు అన్నంత ఫీలింగ్. కానీ కార్మికుడు కష్టపడితే, కార్మికుడు నిలబడితే మనందరూ ఉంటాం అనేది ఒకటి గుర్తుపెట్టుకో. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. ఫస్ట్ ఆ గొప్పవాడా పేదవాడా కాదు, ఆ చెమట కంపులో నేను ఉండను అన్న మాట తప్పు. ఓకే, అంటే మేము కూర్చోం, వాళ్ళతో మేము కూర్చోం అన్న మాట తప్పు. కూర్చొని మాట్లాడడం అనేది సభావిషయం. కూర్చొని మాట్లాడి మనం ఇప్పుడు ఈ అభిప్రాయం చెప్పండి. లేదు 15%, 20%, 15 చేసుకోండి, 15%, 10% చెయ్యండి. చేసి మన బాధని కష్టాన్ని చెప్పి అందరికీ సర్దు పెట్టాలి. మీ కుటుంబంలో 4 ఉన్నారు, 3కి అన్నం పెడతాను, 1కి అన్నం పెట్టను, ఆకలితో ఉంచుతానంటే కరెక్టా? మీరు నాకు పాయింట్ చెప్పండి. 3కి అన్నం పెడతాను, 1కి అన్నం పెట్టను. వాళ్ళకి ఆల్రెడీ మధ్యాహ్నం ఉదయం చాలా ఎక్కువ తినేశారు కనుక నేను రాత్రి అన్నం పెట్టడం కాదు. ఉదయం నువ్వు ఎక్కువ పెట్టడం నీ తప్పు, ఉదయం ఎక్కువ పెట్టడం నీ తప్పు అందరితో పాటు. ఇప్పుడు నువ్వు రాత్రికి అన్నం పెట్టినంటే ఎలా? వాళ్ళు కార్మికులు ఏమంటున్నారు, మాకు ఇస్తానన్న పర్సంటేజ్లోనే మీరు అందరికీ వయా మీడియా మీరు ఏదైనా చేయండి, మీ మాట మేము వింటాం, ఆ వయా మీడియా మా అందరికి ఇవ్వండి, మమ్మల్ని విభజించి పాలించే చెయ్యదు. కార్మికులు ఏమంటే విభజించి పాలించే చెయ్యదు. మేము అందరం కష్టపడితేనే కదా సినిమా వస్తుంది, మేము కష్టపడుతున్నాం కదా, మా మనసులే కదా మీరు మా నిర్మాతలు కదా, మా దేవుళ్ళు కదా అని అడుగుతున్నారు. వాళ్ళు ఎక్కడ కించపరిచి మాట్లాడాలి, రైట్? మరి అలాంటప్పుడు కూర్చోవడం కరెక్టా కాదు? షూటింగ్ చేసేటప్పుడు మరి వాళ్ళందరితో పాటు వాళ్ళు వడ్డించిన అన్నమే మనం తింటున్నామా లేదా? వాళ్ళందరూ పనిచేసే షూటింగ్ చేస్తున్నామా లేదా? ఇదొక ప్రశ్న. దీంట్లో ముమ్మాటికి గిల్ట్ నిర్మాతలు ఎవరైతే 6-7 వచ్చారో వాళ్ళు ముమ్మాటికి తప్పు. వాళ్ళందరూ అన్న మాటేనా ఇది? వాళ్ళందరూ అన్నమాట. ఒకటి, చిన్న సినిమా నిర్మాతల ప్రతినిధి ఎవరో కేఎల్ఎన్ గారంట, కేఎస్ఎన్ కేఎల్ఎన్. మరి ఆయనైనా లోనకి రావాలిగా. వీళ్ళందరికీ నిర్మాత ప్రతినిధి వంశీ గారు, ఆయనైనా రావాలిగా. 100 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీని వాళ్ళు పోషిస్తున్నప్పుడు రావాలిగా.
నేను చూసా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. కేటి కుഞ്ഞിమోహన్ గారిని చూసా, ఏఎం రత్నం గారిని చూసా, చాలామంది పెద్ద సినిమాలు తీసి బిగ్గెస్ట్ సినిమాలు ఆర్ఆర్ వెంకట గారిని చూసా, అందరినీ చూసా. దాదాపు 38 సంవత్సరాల నుంచి చాలామందిని చూసా. భారీ బడ్జెట్లు తీసిన వాళ్ళు అందరినీ చూసా, చరిత్ర చూసా, అన్నీ చూసా. ఇంకా అవన్నీ నేను వేరేగా చెప్పను, కానీ సమయం వచ్చినప్పుడు నేను చెప్తా. ఒకటి. రెండోది, వాళ్ళు ఎందుకు కూర్చోలేదు అని నాకు తెలిసింది అర్థం ఏంటో తెలుసా? 13,50,00,000 రూపాయలు బాకీలు ఉన్నారు. ఈ రోజువారి కూలీలకి, రోజువారు లేబర్కి, కార్మికులకి 13,50,00,000 బాకీ ఉన్నారు. అంటే ఏ రోజు వేతనం ఆ రోజున అగ్రిమెంట్లో ఉండేటప్పుడు 13,50,00,000 మైకుల దగ్గర మాట్లాడుతున్న వాళ్ళు, పక్కన మాట్లాడుతున్న వాళ్ళు, నోటీసులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కలిపి 13,50,00,000 బాకీ, 54 లక్షలు. ఏ పూటకు ఆ పూట తినే కూలీ దగ్గర 13,50,00,000 బాకీ అంటే ఇస్ ద అఫీషియల్. అన్అఫీషియల్ ఇస్ 20 crores. ఇది న్యాయమా? మరి వాళ్ళ సొమ్ము మీ దగ్గర పెట్టుకొని వాళ్ళది మీకు చెమట కంపు వస్తుంది. వాళ్ళది వచ్చి మీరు మొత్తం వాళ్ళతో మీరు మాట్లాడరు, వాళ్ళతో కూర్చునే లెవెల్ మీది కాదు. ఇది కరెక్ట్, ఇది పద్ధతి. ఇవన్నీ మనం ఆలోచించుకో, ఇవన్నీ మనం నిర్ణయించుకో. మీరు ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఇమ్మీడియట్లీ స్పాట్ అమౌంట్ ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ టు ఇస్ మనీ. అంటే మీరు ₹1 కూడా బాకీ ఉండకుండా పేమెంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది నేను ఇలా డెడ్లైన్ ఏంటంటే ఇస్ ద 48 hours. 48 hours లోపల ఫెడరేషన్ డబ్బులు రాలేదు అంటే ఆ పేర్లతో సైతం నేను మొత్తం చదువుతా. నా దగ్గర ఉన్నాయి. ఓకే. సంస్కారం నాకుంది, సంస్కృతి నాకుంది, నాకు అన్నీ ఉన్నాయి. కనుక నేను మీకు ఉండకపోవచ్చు, మీకు అహంకారం ఉండవచ్చు, కానీ మాకు ఏంటంటే మీ కింద నుంచి వచ్చాం. కార్మికుని ఎలా గౌరవిస్తామో పెద్ద నిర్మాతను అలాగే గౌరవిస్తాం. కార్మికులు ఉంటే, పెద్ద నిర్మాత ఉంటే, చిన్న సినిమా నిర్మాత ఉంటే మనం ఇండస్ట్రీలో ఉన్నాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు కందూరు దుర్గేష్ గారిని కలిశారు, కథానికి వెళ్ళారు. 14 మంది మాత్రం వెళ్ళారు. మళ్ళీ మీరే ఇక్కడ చిన్న సినిమా నిర్మాత అన్నోడు కానీ ఆయన కష్టాలు కానీ ఆయన బాధలు కానీ అవసరం లేదు, ఏది అవసరం లేదు మీకు. మీ 14 మంది వెళ్ళిపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించేసి కార్మికులు ఇక్కడ తీసేసి ఆంధ్రాలో ఇమ్మీడియట్లీ షూటింగ్ పెట్టేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్లీ రెడీ అయిపోయి కార్మికులందరినీ తీసేయండి, నేను షూటింగ్ చేసేస్తాను అంటారా? కానీ వీళ్ళు వెళ్ళింది అదే వ్యూహంతో వెళ్ళింది. అందుకే వెళ్ళకపోతే చెప్తారు కదా, కౌన్సిల్ తీసుకెళ్తారు కదా, ఛాంబర్ తీసుకెళ్తారు కదా. ఒక ఛాంబర్ అధ్యక్షుడు దేన్ని తీసుకెళ్లారండి? తెలంగాణలో ఇక్కడ ఇష్యూ జరుగుతుంది. ఆంధ్రాలో మీరు దుర్గేష్ గారిని కలిసి దుర్గేష్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు రాత్రి మొత్తం టోటల్ కార్మికులు అందరినీ తీసేయండి, ఎవరుంటే కార్మికులు అని పెట్టి షూటింగ్ చేసేయండి అని చెప్తాడా? కార్మికులు ఆకలితో ఉంచమని ఏ గవర్నమెంట్ చెప్పదు. కార్మికుడికి డబ్బులు ఎగ్గొట్టమని ఏ గవర్నమెంట్ చెప్పదు. కార్మికుడిని మొత్తం టోటల్గా మీరు పనిలోంచి తీసేయని ఏ గవర్నమెంట్ చెప్పదు. ఓనరు ఎంత గౌరవిస్తారు ఓనర్కి, కార్మికుడికి అంతకన్నా ఎక్కువ గౌరవిస్తారు. కార్మికుడికి మనం అన్నం పెట్టకుండా ఆకలితో ఉంచడం తప్పదు. ఇవన్నీ గవర్నమెంట్లు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి అన్నీ తెలుసు. కార్మికుల మాట లేదే 100% పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన కార్మికుల మాటే శిరదారి, అంటే పేదవాడి మాటే శిరదారి. మీరు వెళ్ళిపోయి రేట్లు పెంచుకున్నట్టు మేము వెళ్ళిపోయి దుర్గేష్ గారికి చెప్పేసి మొత్తం విషయం అంతా చెప్పి ఇక్కడ హైదరాబాద్ షూటింగ్, వైజాగ్ షూటింగ్ చేద్దాం కాదు. ఇవన్నీ అయిపోయి హెల్దీ వాతావరణంలో మొత్తం మీకు స్ట్రైక్ కాల్ఫర్ అయిపోయి ఇప్పుడు నేర్చుకోండి. ఎస్, మీకు తప్పలేదు, స్కిల్ పెట్టండి. మీరు ఎంత అయిపోయిన తర్వాత కొత్తగా మీ స్కిల్ నేర్చుకోండి, స్కిల్ పెట్టండి, అన్నీ పెట్టండి. ఇప్పుడు పెడతారు ఇది మీరు ఫర్దర్గా 40% షూటింగ్ దాని మీద తెచ్చారు. ఆంధ్రాలో షూటింగ్ చెయ్యొద్దని చెప్పట్లేదు, ఈ గొడవ వాతావరణంలో షూటింగ్ కాదు, హెల్దీ వాతావరణంలో అక్కడ షూటింగ్ ఆంధ్రాలో పెట్టి మొత్తం అక్కడ ఎంప్లాయ్మెంట్ని కూడా డెవలప్ చేసి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలపింగ్ చేయండి. ఎస్, తప్పలేదు. కానీ మీకు బంధు అయిపోయిన మరుసటి రోజే మీరు మొత్తం మర్చిపోతారే. 10 సంవత్సరాల నుంచి మీరు ఒక్కలేని మీరు సినిమాలు తీస్తున్నారు. 14 మంది 10 సంవత్సరాలు సినిమాలు తీస్తున్నారు కదా. మరి ఆంధ్రప్రదేశ్ మీకు ఎందుకు గుర్తు రాలేదో, విశాఖపట్నం మీకు ఎందుకు గుర్తు రాలేదో, ఎంప్లాయ్మెంట్ ఎందుకు గుర్తు రాలేదో, అక్కడ జిఎస్టీ మీరు ఎందుకు కట్టట్లేదు, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఎందుకు కట్టట్లేదు, అక్కడ మొత్తం 68% రెవెన్యూ ప్రజల డబ్బులు మనకి ఇస్తుంటే
మరి ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా అని అడుగుతున్నాం. ఇది మనం ప్రజలకు న్యాయం చేయాలి, మన పక్షాన గవర్నమెంట్ పక్షాన మనం అక్కడ ఎంప్లాయ్మెంట్ పెంచాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, టూరిజం డెవలప్ చేయాలి, సినిమా ఇండస్ట్రీ డెవలప్ చేయాలి, స్టూడియోలు కట్టాలి అనుకుంటే ఈ గొడవ సందర్భం కాదు. అది మంచి హెల్తీ వాతావరణంలో మీరు వెళ్ళి చెయ్యాలి, చేసి అక్కడ షూటింగ్ జరగాలి, ఇక్కడ షూటింగ్ జరగాలి. ఇది కరెక్ట్ కాదు అనేది ఒకటి. రెండోది, మీరు కూర్చోకుండా 11 యూనియన్లకు వచ్చాయి. 3 యూనియన్లే కదా, 3 యూనియన్ల ప్రాబ్లం కదా. 3 యూనియన్లో మీరు ఇస్తున్న పర్సంటేజ్లో వాళ్ళు కూడా మేము లాస్ట్లో ఒక రిక్వెస్ట్ చేసాం. అంటే ప్రతిపాదన ఇది ఎవరు కాదు, ప్రెసిడెంట్ గారికి ఏం చెప్పామంటే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసామంటే చంద్రబాబు శ్రీనివాసరావు రిక్వెస్ట్ చేశారు. ఏమన్నారంటే 10% ఇప్పుడు, నెక్స్ట్ ఇయర్ 5, అంతకుముందు 5, తర్వాత 5, ఇది ఒక్కసారి తీసుకోండి, అందరికీ సమానంగా పంచండి. అంటే వాళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందించడానికి కూర్చొని మాట్లాడితే మేము రెడీగానే ఉన్నాం అని అన్నారు. అంటే 1% అటో 1% ఇటో, వాళ్ళు పాపం మనం ఏం మాట్లాడుతున్నాం ఆ మాటకి మేము కట్టుబడి ఉంటాం. కాకపోతే ఏంటంటే మాకు అందరికీ అన్నం పెట్టండి, మేము ఎవరైతే స్ట్రైక్ చేస్తున్నామో మాకు అందరికి అన్నం పెట్టండి. 3కి అన్నం పెట్టకుండా 11 మందికి అన్నం పెట్టి ఆ 3ని ఆకలితో పెట్టడం కరెక్టా అని అడిగారు. ఇది చిరంజీవి గారికి కరెక్ట్ అనిపించదు, పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ అనిపించదు, బాలయ్య బాబుకి కరెక్ట్ అనిపించదు, ప్రతి ప్రజలకి కరెక్ట్ అనిపించదు, నాకు కూడా కరెక్ట్గా అనిపించదు. అయితే సార్ ఇప్పుడు అటు చిరంజీవి గారు 2 రోజుల్లో సమస్య పరిష్కారం అవ్వకపోతే నేను డెసిషన్ తీసుకుంటానని ఆయన చెప్పారు. ఇటు ఫెడరేషన్ నాయకుల్ని ఆయన కలవలేదు ఇప్పుడు వరకు అని చెప్పేసి అటు వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. సో ఫెడరేషన్ నాయకులతో ఆయన ఎందుకు మాట్లాడలేదు, 2 డేస్ తర్వాత ఆయన డెసిషన్ తీసుకుంటా అన్నారు, ఎటువంటి డెసిషన్ ఆయన ఎందుకు తీసుకోలేదు, ఇప్పుడు ఇక్కడ చిరంజీవి గారు డెసిషన్ తీసుకుంటారా, లేదంటే ఏపీకి వీళ్ళందరూ వెళ్ళారు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకుంటారా, లేదంటే ఇప్పుడు అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని వీళ్ళు కలిశారు కాబట్టి ఆ డెసిషన్ ఫైనల్ అవుతుందా, లేదంటే ఫెడరేషన్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలుస్తారా? ఒక మాట చెప్తున్నాను, ఫైనల్ ఈజ్ ఛాంబర్. ఎవరు ఎన్ని తిరిగినా ఏ సంత తిరిగినా ఫైనల్ ఛాంబర్ డిసిషన్ తీసుకుంటారు. చిరంజీవి గారి కోసం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, చిరంజీవి గారి కోసం నేను కూడా మెసేజ్ పెట్టాను. చిరంజీవి గారిని నేను మొత్తం చిన్న నిర్మాతలు అందరూ కూడా సినిమా నిర్మాతలు కష్టాలు కనిపెడుతూ మాట్లాడుతూ ఉంటున్నారు, కష్టం చిరంజీవి గారికి చెప్పుకుంటూ ఉన్నాను. అంటే నేను ఆయనకు మెసేజ్ పెట్టాను. అంటే నట్ కుమార్ గారు టాక్ టైం కొంచెం బిజీగా ఉన్నాను, నేను 100% నేను ఫోన్ చేస్తాను, మీరు వద్దురు కానీ అని చెప్పారు. నేను అందరికీ చెప్పాను. అలాగే ఫెడరేషన్ వాళ్ళు కూడా మాట్లాడితే వాళ్ళకు కూడా మీరు ఆల్రెడీ చర్చలు జరుపుకోండి, నేను మీకు సరైన టైంలో పిలుస్తాను అని చెప్పారు. ఓకే, ఫెడరేషన్ నాయకులతో మాట్లాడారా చిరంజీవి గారు? సరైన టైంలో పిలుస్తాను, చర్చలు టాక్ టు మీ ఛాంబర్. ఓకే, అండ్ టాక్ టు మీ ఛాంబర్, మమ్మల్ని కూడా ఛాంబర్తో డిస్కస్ చేయండి, మీకు సరైన టైంలో నేను మీకు పిలుస్తాను అని చెప్పి చిన్న చిన్న నిర్మాతలు చెప్పారు. అలాగే వాళ్ళకు కూడా అదే మాట చెప్పారు. పెద్దవాళ్ళు కలిస్తే పెద్దవాళ్ళకి అదే మాట చెప్పారు. అయిపోయిందండి. చిరంజీవి గారిది ఇక్కడ ఆయన ఫస్ట్ నుంచి ఒకటే ఉంటాడంటే ఛాంబర్తో డిస్కస్ చేయండి, హెల్దీ వాతావరణంలో చేసి ఫినిష్ అయ్యేటట్టు చూడండి. ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కార్మికులు కాదు, అందరూ బాగుండాలని ఒక ఉద్దేశంతో ఆయన ఎంత కష్టం ఉన్నా ఆ షూటింగ్లను ఆపుకొని కూర్చున్నారు. ఓకే, సాహు గారు కూడా దాంట్లో ఉన్నారు, ఇప్పుడు మీటింగ్లో అన్నింటిలో ఉన్నారు. నేనేమంటానంటే కార్మికుడితో కూర్చోపోవడం తప్పు అంటాను నేను. కార్మికుడితో మీరు 3 గంటలు వెయిటింగ్ చేయించి మీరు కూర్చోపోవడం తప్పు అంటాను నేను. వచ్చి కూర్చొని ఈ మాట మీరు చెప్పి బయటికి లేచి వచ్చి మీరు మైక్ ముందు చెప్పుంటే హుందాతనంగా ఉండే. మనం ఎంత చిన్నవాడు పెద్దవాడు గౌరవించి గౌరవం తీసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. మీరు గిల్డ్ అన్నారు, మీరు పెద్దలు అన్నారు, మేమే మొత్తం ఇండస్ట్రీ నడుపుతున్నాం అన్నారు, డబ్బుని దారబోస్తున్నాం అన్నారు. మరి మీరు పెద్దలుగా వాళ్ళ ముందు కూర్చోవాలా? 3 గంటలు అయింది పాపం, వాళ్ళు వచ్చి 3 గంటలు అయింది, ప్రెసిడెంట్ కూర్చున్నాడు, 3 గంటలు అయింది, మేమందరం చిన్న సినిమా వాళ్ళు అందరూ కూర్చున్నాం. ఓకే, మీరందరూ మమ్మల్ని గుర్తించొద్దు, ఇండస్ట్రీని గుర్తిస్తే చాలు. మీరు వాళ్ళందరితో పాటు కూర్చుంటే సరిపోను కదా. మీరు ఛాంబర్లో కూర్చొని వాళ్ళతో టాక్ చేయకుండా డైరెక్ట్గా వచ్చి కింద మీరు చెప్పారు. తర్వాత వాళ్ళతో మేము మాట్లాడి వాళ్ళు ఏదైతే చిట్టు పంపించారో ఆ చిట్టు ప్రెసిడెంట్ గారు చదివిన తర్వాత ఓకే సార్ అయితే ఇంకా చర్చలు జరగవు, దాంట్లో ఇంకో 10% అడిగారు, 5% కూడా అదేనా అవకాశం ఉందో అని మళ్ళీ ప్రెసిడెంట్ గారు వెళ్ళి పాపం అడిగితే నో వే ఎట్టి బస్సు అందరికీ పెంచాలంటే వాళ్ళు ఏమన్నారంటే పాలించు చేయదు సార్, మా కార్మికులు విడగొట్టాలని చూస్తున్నారు, ఫైటర్స్ మావాలే, డ్యాన్సర్స్ మావాలే, కెమెరా అసిస్టెంట్లు మావాలే, అందరికీ కలిపి మీరు పెడతానంటే ఓకే, కానీ మీరు మాకు సగం ఇచ్చి పాలిస్తానంటే అవ్వదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది అక్కడ మీటింగ్ జరిగిన సారాంశం. వాళ్ళు వచ్చి వాళ్ళ మటుకు వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమన్నారు, పూర్తి బంద్ చేస్తాం అని చెప్పి వాళ్ళు అన్నారు.
ఓకే, ఇవాళ రేపు వాతావరణం ఇవాళ ఏం పెద్దగా అనుకూలించట్లే. ఇక్కడున్న నిర్మాతలు అమరావతి వెళ్ళారు, ఇక్కడున్న కార్మికులందరూ భూమి పూజకి వెళ్ళిపోయారు చిత్రపూర్ కాలనీకి. మీ ఛానల్లో ఒకటే ఉన్నాయి తప్ప ఏం లేవు, అన్ని అందరూ ఖాళీ. చాంబర్ ఖాళీ, అందరూ ఖాళీ. మీరు ఏమైనా వార్తలు వేస్తే అది ఓన్లీ ఉట్టి వార్తలు వేయడం తప్ప ఏముండదు. ఎందుకంటే అమరావతికి వెళ్ళిపోయారు వాళ్ళు. అసలైన డిసిషన్ తీసుకోవాల్సిన నిర్మాతలు అమరావతికి వెళ్ళిపోయారు. అసలైన డిసిషన్ తీసుకున్న కార్మిక నాయకులంతా భూమి పూజకి వెళ్ళిపోయారు, చండీయాగం చేస్తున్నారు. ఇంకెవరున్నారు కనుక అంటే ఫైనల్ గా అంటే ఏం జరగబోతుంది, ఎప్పటికి ఇది కన్క్లూజ్ ఒక అవుతుంది? మాట చెప్తానండి. ఫైనల్ గా పెద్ద మనిషి కూర్చోవాలి. నేను ఒకటి అడుగుతున్నా, చిరంజీవి గారు కూర్చుంటే ఇది సెటిల్మెంట్ అవుద్ది. చిరంజీవి గారికి కష్టం తెలుసు, బాధ తెలుసు, అందరికీ తెలుసు. అది కూర్చుంటేనే అవుతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరు కూర్చున్నా అందరికి యూగోలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళ ముందు మా దగ్గర పనిచేసే వాళ్ళ ముందు మేము కూర్చోడు పెట్టి వాళ్ళు మా దగ్గర నిల్చోవాలా అన్న ఒక ఫీలింగ్ ఈ పెద్ద నిర్మాతల మీద ఉంది. నేను కనిపెట్టాను. నేను ఒక పెద్ద నిర్మాతలు అంటే వాళ్ళు నేను వస్తే నా దగ్గర నిల్చొని చేతులు కట్టుకునే వాళ్ళు మా ముందు కూర్చొని మాట్లాడుతారా అన్న ఒక ఫీలింగ్ నిర్మాతల్లో ఉంది, ఈ పెద్ద నిర్మాతల్లో ఉంది, ఈ 6-7. నేను క్లియర్ కట్గా చూశాను. వాళ్ళు నో వే వాళ్ళ వంశీ గారు అయితే ఇంకా అగ్రెసివ్గా ఆయన మీద, చంద్రబాబు గారి మీద ఇంకా అగ్రెసివ్గా వెళ్ళారు. అంటే నేనేమంటున్నానంటే మనం డబ్బు ఉండొచ్చు, కానీ అభిమానం కూడా ఉంటుంది, మర్యాద కూడా ఉంటుంది. ఇవన్నీ నేర్చుకో. డబ్బు ఈరోజు మీ దగ్గర 1000 కోట్లు మీకు వచ్చింది. 1000 కోట్లు మీరు మొత్తం టోటల్గా అంత ఇండస్ట్రీని 100 సంవత్సరాలు పాపించే మీకు మీ బాబాయ్కి వచ్చేసింది. కానీ అంతకాన కార్మికుడు మీ కాళ్ళ దగ్గర ఉండడు, అది గుర్తుపెట్టుకోవాలి. కార్మికుడు మీ కాళ్ళ దగ్గర ఉండడు. అగ్రెసివ్ నేను చూశాను కదా, చాలా అగ్రెసివ్ ఉన్నాడు ఆయన. కార్మికుడు ఎదురు కూడా కనబడితే కొట్టే పరిస్థితులు ఉన్నాడు. అంత కోపంతో ఉన్నాడు. మరి వాళ్ళు ఏం చేశారో, మరి ఈయన ఏం చేశారో నాకు అర్థం కాలేదు. ఏమంటున్నానంటే ఇది నేను రియల్గా చూసిన మాటలు చెప్తున్నా. నేనేమి వెనక చూడకుండా మాటలు చెప్పట్లా మీకు ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ చంద్రబాబు గారు అడిగారు, ఏమంటే కార్మికుని మనం చూడాలి కదా అని అడిగారు. మీకేం తెలుసండి, మేము డబ్బు దారబోసరం అంటే అడిగారు. ఏమైనా ఏం డబ్బు దారబోసా, నేను 800 కోట్లు దారబోసా, 800 కోట్లు తీసి అసలు నువ్వు 800 కోట్ల థీమ్ ఉందని అడిగాడు ఆయన. మాట పెరిగితే అది కూడా మీకు చెప్పకూడదు. ఇంకా నేను 2 రోజుల తర్వాత మొత్తం టోటల్గా ఎవరో ఎంతెంత బాకీలు ఉన్నారు. మనం ఫస్ట్ ఈ 18-20 కోట్లు మొత్తం కార్మికుడికి రూపాయి బాకీ లేకుండా ఇచ్చి కార్మికుడి కోసం మాట్లాడాలి. ఇది నైతిక విలువలు. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 20 కోట్లు ఎగ్గొట్టమంటారా? పవన్ కళ్యాణ్ గారు ఎగ్గొట్టమంటారా? చిరంజీవి గారు ఎగ్గొట్టమంటారా? కార్మికుడి సొమ్మది. మరి కందులు దుర్గేష్ గారు ఎగ్గొట్టేయండి, మీరు ఆంధ్ర వచ్చేయండి అని అంటాడా? ఇప్పుడే షూటింగ్ చేసేయండి, అరేంజ్ చేసేస్తాను అంటాడా? నెవర్. షూటింగ్ అయినా ఏదైనా కార్మికుడు పని చేయాల్సిందే, మన షూటింగ్ చేయాల్సిందే, కార్మికుడు వేతనం ఇవ్వాల్సిందే, కార్మికుడిగా డబ్బు ఇవ్వాల్సిందే. నేనేమంటున్నా, మీరు ఇప్పుడు ఎవరైతే మైకుల దగ్గర కూర్చున్నారో ఎవరు బాకీ లేనని చెప్పానండి. ఆ లిస్ట్ నా దగ్గర ఉంది. కానీ నాకు చెప్పే కదా, సంస్కారం ఉంది, సభ్యులు అన్నీ ఉంది, నాకు తెలుసు కాబట్టి నేను పేర్లు చదవను. 2-3 డేస్లో వాళ్ళే అకౌంట్లు కొట్టేస్తారని చూస్తున్నా. నోటీస్ ఇచ్చిన వాళ్ళు కూడా 90 లక్షలు బాకీ ఉన్నారు. మనం ఇచ్చేటప్పుడు మనం ఎందుకు బాకీ పడ్డామో చెప్పాలిగా. డైలీ వేజ్ అని అగ్రిమెంట్లో ఉందక, వేతనం డైలీ వేజ్ అని ఉందక. డైలీ వేజ్ అంటే అర్థం ఏంటి? రోజువారీ కూలివాడికి డబ్బులు ఇవ్వాలి. మరి అన్నీ డబ్బు ఇవ్వకపోతే నా ఆఫీసులో నేను షూటింగ్ చేయకూడదు అని ఒక నిబద్ధత కూడా ఉంది కదా. అది లేబర్ కమిషనర్ ఆర్డర్ కదా, కార్మికుల చట్టం కదా. మరి అవి తెలియవా? అమెరికాలో ఉండి అన్నీ తెలిసిన వారు, అమెరికా మొత్తం టోటల్గా సాఫ్ట్వేర్ కంపెనీని చూసిన వారు, మొత్తం టోటల్గా ఎంతోమంది బౌన్సర్లు పెట్టిన వారు, పెద్ద పెద్ద ల్యాండ్లో మొత్తం టోటల్గా అన్నీ కూడా మొత్తం 1000 మందిని పెట్టి పోషించిన వారు, కార్మికుడు బాధ తెలియదు, కార్మికుడు కష్టం తెలియదు. అంటే దానికి వర్తిస్తుంది, వేరే వాళ్ళకి తెలుసు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, మనం కార్మికుడిని కాపాడుకోవాలి, కార్మికుని నిలబెట్టుకోవాలంటే ఇది ఈగోకి వెళ్ళిపోతున్నాను. ఈగోలు తగ్గించి. కానీ అంటే మొత్తం అందరూ ఇప్పుడు అన్ని సినిమాలు ఆగిపోయినాయి, ఆల్రెడీ రిలీజ్ డేట్లు అనౌన్స్ చేశారు, వీళ్ళ కాల్ షీట్లు వేస్ట్ అవుతూ ఉంటాయి, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఫైనాన్స్ ఉంటుంది. ఎలాగుంటుందంటే ఫస్ట్ స్టెప్ షూటింగ్ లాగుతాయి, సెకండ్ స్టెప్ డబ్బింగ్ లాగుతాయి, తర్వాత స్టెప్ రికార్డింగ్ లాగుతాయి, తర్వాత స్టెప్ ఆల్ ఇండియా ఫెడరేషన్ మొత్తం కలిపి అన్నీ ఆగిపోతాయి. వాళ్ళు స్టెప్ బై స్టెప్ వెళ్తారు. అంటే ఒక చర్చలో ఒక విప్లవం అయినప్పుడు ఇంకో చర్చ విప్లవం, ఇంకో చర్చ విప్లవం అయినప్పుడు ఈ ఫైనల్ విప్లవం అవుతాయి.
ఫైనల్గా వెళ్తారు. ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంటర్ అవుతుంది. మొత్తం టోటల్గా వాళ్ళు వర్కర్ టు వర్కర్స్ డీల్ ఉంటుంది, వర్కర్ టు వర్కర్స్ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. ఓకే, ఇది రెగ్యులర్ జరిగేది. ఇక ఇప్పుడు మేము చేసేసుకుంటాం షూటింగ్ అది చేసుకుంటాం ఇవన్నీ కాదండి. కూర్చొని మాట్లాడుకుంటే ప్రతిదీ జరుగుతుంది. ఎక్కడా లేదండి. నేను కార్మికులతో నేను ఉన్నాను కదా మాట్లాడేది కూడా. ఏమండి ఈ రోజు కాదండి, మేము ఎప్పటి నుంచో ఉన్నాం. ఏమంటున్నానంటే వాళ్ళతో కూర్చొని ఒప్పించి చెప్పి ఎన్ని అగ్రిమెంట్లు చేయించో, ఎన్ని షూటింగ్. కానీ అది జరుగుతుంది అంటారా? ఇంకెన్ని రోజులు ఇదే కంటిన్యూ అవుతుంది? ఏమంటే కూర్చుంటే 10 నిమిషాలు, ఈగోకి వెళ్తే 100 రోజులే అవ్వదు. అందుకే కూర్చోవడం అనేది అంటుంది. ఎందుకంటే చిరంజీవి గారికి ఓపిక ఉంది, చిరంజీవి గారు సహనం ఉంది, చిరంజీవి గారు అందరిని ఒప్పించగల ధైర్యం ఉంది, అటు ఇటు అందరిని ఒప్పించగలరు. అందుకే చిరంజీవి గారు ఉంటుంది. ఇక్కడ ఓపిక కావాలి, సహనం కావాలి. ఆయన డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారు, ఆయన మాట వింటారు. అందుకే ఆయన్ని కలవ చేసుకున్నారు. ఇంకొకటి అన్నారు, చిన్న సినిమా నిర్మాతలు ఏదైతే మాట ఇచ్చామో అది మేము రేటు పెంచాం, దాని 25%కి మేము యాజ్ పర్ పాత అగ్రిమెంట్కి మేము అగ్రీడ్ అవుతాం. అంటే ఇప్పుడు ఏ రేటు పెంచుతున్నారో ఆ రేట్లో 25% తగ్గించి చేయడానికి మేము యాక్సెప్టెడ్. అగ్రిమెంట్లో ఏది ఉందో దానికి మేము యాక్సెప్టెడ్. గత అగ్రిమెంట్లో మేము అగ్రిమెంట్ చేస్తాం, చిన్న నిర్మాతలు సహకరిస్తాం. అది వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే ప్రొడ్యూసర్స్ అందరి ముందు ఒప్పుకున్నారు. ఇది ఏంటంటే అఫీషియల్ మీటింగ్, ఇది అన్అఫీషియల్ మీటింగ్ ఏం కాదు. వాళ్ళు అక్కడ వాళ్ళకి ఒకటేనండి, వాళ్ళు ఒప్పుకోవడానికి మీరు 15-20 పెంచారు కదా, దాన్ని తగ్గించినా పర్లేదు, మీరు మళ్ళీ కొంతకాలంటే కొంత టైం చూద్దాం, కానీ అందరికీ అన్నం పెట్టండి. మా దాంట్లో విభజించి పాలించొద్దు. కొంతమంది మేము విభజిస్తాం, మేము విడదీయడానికే చేసామని కొంతమంది బయట వాడుతారు. అయితే ఇప్పుడు కార్మికుల కోసమే సినిమాలు తీసే హీరోలందరూ కూడా వాళ్ళ రెమ్యూనరేషన్ కోట్లు తీసుకుంటున్నారు. ఆ తగ్గించి కార్మికుల వైపు నిలబడొచ్చు కదా, మాట్లాడవచ్చు కదా, వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు కదా అనేది ఇటువైపు నుంచి వినిపిస్తుంది. పక్షపాతి నిర్మాత హీరో కార్మికుడిని అబ్బాయి ఇబ్బంది పెట్టి హీరో షూటింగ్ ఇప్పటికి వచ్చి నాకు చరిత్ర లేదు, చేయడానికి చరిత్ర లేదు. నందమూరి తారక రామారావు గారి నుంచి, నాగేశ్వరరావు గారి నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, బాలకృష్ణ గారి దగ్గర నుంచి, ప్రభాస్ గారి దగ్గర నుంచి కార్మికుని కాదని షూటింగ్ చేసే షూటింగ్ ఇప్పుడు దాకా చేయలేదు, జరగబోవు. ఓకే, చెయ్యలేదు. వాళ్ళు ఎప్పుడు కార్మికుల పక్షపాతే, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. మనం అది షూటింగ్ చేయను అన్నాడు కదా. అమరావతి వెళ్ళిపోయినా, అమరావతి వెళ్ళినా మీరు కట్టాల్సిన 20 కోట్లు కట్టాల్సింది. మీరు అమరావతి వెళ్ళినా మీరు పెంచాలా వద్దా అనేది నిర్ణయం గవర్నమెంట్, 2 గవర్నమెంట్లు ఎంటర్ అయితే 2 గవర్నమెంట్లు ఎంటర్ అవుతాయి. నేనేమంటే అంత అవసరం లేదు, చిరంజీవి గారు నించుంటే అయిపోద్ది. ఇది దగ్గరలో ఉంది. వాళ్ళు నో అనట్లేదు, మనం నో అనట్లేదు, మీరు ఎందుకు కూర్చోరు అంటున్నా నేను. ఓకే, ఇప్పుడు నటికుమారు, చంద్రబాబు శ్రీనివాస్ గారు కాదు, అందరూ కలిపి కూర్చోవాలి. మీరు 7 గిల్ట్ అంటున్నారు కదా, మీ 10 మంది గిల్ట్ అంటున్నారు కదా, కూర్చోండి, మాట్లాడండి. కష్టం మీకు తెలుసు కదా, ఆ కష్టం వాళ్ళతో వాళ్ళతో కూర్చునేది మేమేంటి అని తప్పు అంటాను, అది తప్పు పడతాను నేను. కనుక ఇవాళ అటు అమరావతి వెళ్ళిపోయి నేను వచ్చి భూమి పూజ చేసుకుంటున్నాను. ఇవాళ రేపటి లోపల ఇవన్నీ చర్చలు ఏం జరుగుతాయో చూద్దాం, వెయిట్ చేసి. ఏది ఏమైనా చిరంజీవి గారు రావాల్సిందే, చిరంజీవి గారు దీన్ని సెటిల్ చేయాల్సింది. యూగోల్లో ఉన్నారు. ఫస్ట్ సినిమా తీసేవాడికి యూగో ఉండదు, వ్యాపారం చేసేవాడికి యూగో ఉండదు. కోపం తగ్గించుకోవాలి, ఆవేశం తగ్గించుకోవాలి. ఆఫీస్ బాయ్ కూడా మనకు అవసరం, ఆఫీస్ బాయ్ ఉంటేనే మనకు అవసరం, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతివాడు కార్మికుడు లేకపోతే మనం లేము, ఇది తెలుసుకోమంటున్నాను. మాట్లాడితే యంత్రాలు నా దగ్గర ఉన్నాయి, జోబులో డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఈరోజు నేను నడిచేస్తుంది అనుకుంటే నాకు తెల్లండి, నేను కలర్ వేసాను, తెల్లండికి వచ్చేసి నేను చాలామందిని చూసాను. కనుక దయచేసి మీ అహంకారం తగ్గించుకొని ఎదుర్కొంటా కూర్చొని మాట్లాడడం నేర్చుకోండి. కాగితం వీళ్ళకి శుద్ధంగా దబ్బిస్తున్నట్టు. కనుక మనం ఎప్పుడు కూడా పేదవాడినైనా గౌరవించడం, నమస్కారం, ప్రతి నమస్కారం గొప్పది. ఎదుటివాడు నమస్కారం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అనుకుని వెళ్ళిపోవడం కాదు, నమస్కారం, ప్రతి నమస్కారం పెట్టండి. లేదంటే మిమ్మల్ని అందరూ జగన్మోహన్ రెడ్డి గారితో పాల్గొవలసి వస్తుంది. కనుక థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.